ఫైనల్లీ బ్లాక్ క్లోవర్ యొక్క కొత్త 3 చాప్టర్స్ వచ్చేసాయి అండ్ ఈ కొత్త 3 చాప్టర్స్ లో మనం చాలా విషయాలు చూసామన్నమాట. మనకి యాక్షన్, డ్రామా అండ్ స్పెషల్లీ ఒక ప్లాట్ ట్విస్ట్ అయితే ఉంది అండ్ అది నేను ఎక్స్పెక్ట్ చేయలా. తమిళలో మీరు ఎలాగో చూస్తుంటారు, మన కెప్టెన్ యామిక్ కి ఒక కొత్త ఫామ్ దొరకబోతుంది, ఇంక్లూడింగ్ మన నోయల్ గురించి మనం చాప్టర్ లోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. సో ఇంకేం తెచ్చుకున్నా లెష వీడియో, కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ని ఇప్పటికూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే అరిగాతో ఇంకేం వీడియో. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకు ఒక వండర్ఫుల్ కవర్ ప్యానెల్ ని చూపిస్తారు అనమాట. మన సెన్సే ఫుల్ ఫ్యాన్ సర్వీస్ ఇస్తున్నారు ఇక్కడ, మీరు పాజ్ చేసి చూసుకోండి. సో ప్రీవియస్ చాప్టర్ ఎక్కడైతే ఎండ్ అయిందో ఈ చాప్టర్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మన ఆస్తా లెగ్సిన వెంటనే ఒక ఏంజల్ ని డిఫీట్ చేస్తాడు అనమాట. ఇంకా దాని తర్వాత మన ఆస్తా అక్కడున్న లియో ఇంకా మిగతా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాడు. ఎందుకంటే మన ఆస్తా అన్కాన్షియస్ స్టేట్ లో ఉన్నప్పుడు వీళ్ళందరే మన ఆస్తాని ప్రొటెక్ట్ చేశారు అనమాట. సో అందుకనే తను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాడు. కానీ దీని నెక్స్ట్ ప్యానెల్ లోనే మన లీబే ఆస్తాకి సారీ చెప్తాడు. ఎందుకంటే మన లూషియస్ లీబే ఇంకా ఆస్తా వాళ్ళ మదర్ ని యాజ్ ఎ షీల్డ్ గా వాడుకున్నాడు. సో దట్స్ వై మన లీబే ఫైట్ చేయలేకపోయాడు అనమాట. తను గివ్ అప్ చేసేసాడు. అందుకనే తను ఇప్పుడు సారీ చెప్తాడు. ఈ మాటలు విని తర్వాత మన ఆస్తా లీబేని చీరప్ చేస్తాడు అనమాట. దాంతో మన లీబే కూడా ఎక్సైటెడ్ అయిపోతాడు ఫైట్ చేయడానికి. ఇంకా లీబే ఒక్కడే కాదు, లియో, లాంగ్రిస్, ఫిన్నల్ వీళ్ళు ముగ్గురు కూడా హైప్డ్ అప్ అయిపోయారు ఫైట్ చేయడానికి. కానీ అప్పుడే మన నోయల్ ఎంట్రీ ఇచ్చింది. ఇంతకి తిని ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే తన మ్యాజిక్ పవర్ అనేది తక్కువైపోయింది అనమాట. సో చార్మి యొక్క ఫుడ్ తిని తను రికవర్ అవుదామని చెప్పి తను ఇక్కడికి వచ్చింది అండ్ చార్మి కూడా తన ఫుడ్ తీసుకొచ్చింది. అది మన నోయల్ తినేసిద్ది. తన మ్యాజిక్ పవర్స్ అన్ని మళ్ళీ వచ్చేస్తాయి. రెండో వైపు మన ఆస్తా మెమోసాకి చెప్తాడు, హే మెమోసా నేను మళ్ళీ తిరిగి వస్తా, అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయి నా కోసం అని చెప్పి తను అంటాడు. ఇంకా మాట విని మన మెమోసా కూడా చెప్పిద్ది, నేను ఇక్కడే నీ కోసం వెయిట్ చేస్తానని చెప్పి తను అనిద్ది. ఇంకా దీని తర్వాత మన నోయల్ చెప్పిద్ది అనమాట, లెట్స్ గో ఆస్తా అని చెప్పి. ఇక్కడ మన ఆస్తా కూడా మళ్ళీ వెళ్ళడానికి రెడీ అయిపోతాడు. స్పెషల్లీ మన ఆస్తా తన యాంటీ మ్యాజిక్ ని మన నోయల్ తో షేర్ చేసుకుంటాడు అనమాట. దాంతో క్రియేట్ అయ్యి వల్కరీ ఆర్మర్ బ్లాక్ డ్రాగన్ ఫామ్. ప్రతిసారి లాగానే ఈ ఫామ్ లో కూడా మన నోయల్ యొక్క బట్టలు చాలా చిన్నగా మారిపోయాయి. ప్రతి ఫామ్ తో పాటు తిన బట్టల సైజ్ తక్కువైపోయింది. అది ఏంటో నాకు తెలియదు. అలానే నేను ఇక్కడ కంప్లైంట్ చేయట్లేదు గైస్, జస్ట్ నేను నోటీస్ చేసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సీరియస్లీ కంప్లైంట్ ఎవరు చేస్తారు? అండ్ వీళ్ళు ఇలా ఎగరడం చూసి ఇక్కడ ఉన్న ఆర్కేంజల్స్ అన్ని వీళ్ళ మీదకి అటాక్ చేయడానికి వస్తాయి అనమాట. ఇక్కడ మన నోయల్ చెప్పింది, నువ్వు వెళ్ళి లూషియస్ తో ఫైట్ చేయ, నువ్వు వీళ్ళని హ్యాండిల్ చేస్తానని చెప్పి తను అనిద్ది. అండ్ మన ఆస్తా కూడా ఆ మాటలు విని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంక ఇక్కడ ఉన్న మన నోయల్ తన కొత్త యాంటీ మ్యాజిక్ పవర్స్ ని ఉపయోగించి ఇక్కడున్న ఆర్కేంజల్స్ అందరినీ చాలా ఈజీగా తను డిఫీట్ చేస్తూ ఉండిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ల్యాండ్ ఆఫ్ సన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ చూస్తే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక పాలడన్ దాదాపు మొత్తం డిస్ట్రాయ్ చేసేసాడు. స్పెషల్లీ ఈ పాలడన్ ని కంట్రోల్ చేస్తుంది ఇంకెవరో కాదు, స్వయంగా మన లూషియస్ అన్నమాట. ఇక్కడ మన లూషియస్ చెప్తాడు, ఫైనల్లీ రియూ నేను నిన్ను కలిశాను, నీ గురించి నేను చాలా విషయాలు విన్నాను. ఇంతకీ నాకు చెప్పు, నువ్వు ఎందుకు ఆ ఆస్తాగాడికి ఇంతలా హెల్ప్ చేసావని చెప్పి తను అడుగుతాడు. ఆ మాటలు వినిన తర్వాత మన రియూ తన రియల్ రీజన్ చెప్తాడు అనమాట. అసలు మన రియూ తన మ్యాజిక్ సాక్రిఫైస్ చేసి ఈ కళ్ళు తీసుకున్న తర్వాత తన డ్రీమ్స్, హోప్ మొత్తం కోల్పోయాడు తను. బికాస్ తను ఒక షోగన్ అవుదామని అనుకున్నాడు, బట్ వితౌట్ పవర్ తను అవ్వలేడు. తన దగ్గర ఇప్పుడు సింగిల్ డ్రాప్ ఆఫ్ మ్యాజిక్ కూడా లేదు. అందుకనే తను ఈ రియాలిటీ నుంచి బయటపడడానికి తను ఆ కళ్ళని ఉపయోగించి ప్రతిదీ చూడడం స్టార్ట్ చేశాడు. తను యామి కోసం వెతకడం స్టార్ట్ చేశాడు. ఈ ప్రాసెస్ లో తనకు ఒక పిల్లోడు కనిపిస్తాడు అనమాట. ఆ పిల్లోడే మన ఆస్తా. సేమ్ మన ప్రెజెంట్ రియూ లాగానే తిన దగ్గర కూడా ఒక సింగిల్ డ్రాప్ ఆఫ్ మ్యాజిక్ లేదు, బట్ స్టిల్ తను ఎప్పుడు గివ్ అప్ చేయలేదు. తన దగ్గర మ్యాజిక్ లేకపోయినా సరే తను విజిట్ కింగ్ అవుదామని చెప్పి తను చాలా ప్రయత్నాలు చేశాడు. ఆ ప్రయత్నాలు చూసిన తర్వాత మన రియూ కూడా మోటివేట్ అయిపోయాడు. సీరియస్లీ గైస్, మన రియూ ఆస్తా ఒక చిన్న పిల్లోడుగా ఉన్నప్పటి నుంచి స్పై చేస్తున్నాడు. ఇంకా ఆస్తా జీవితం మొత్తం చూసిన తర్వాత రియూకి కూడా చాలా మోటివేషన్ వచ్చింది. సో దట్స్ వై మన ఆస్తా యొక్క రుణాన్ని తీర్చుకుందామనే మన రియూ ఆస్తాకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చాడు అనమాట. దాంతో మన ఆస్తా ఇప్పుడు చాలా పవర్ఫుల్ గా మారిపోయాడు. దీని వల్ల మన లూషియస్ ప్లాన్ కి పెద్ద బొక్క పడింది. అందుకనే మన లూషియస్ డిసైడ్ అవుతాడు అనమాట ఇన్ని చంపేద్దామని. ఇక్కడ మన లూషియస్ చెప్తాడు, నేను క్రియేట్ చేసే వరల్డ్ లో అసలు షోగన్ యొక్క అవసరమే లేదు, అందుకనే నువ్వు చనిపో అని చెప్పి తను అంటాడు. కానీ ఎంకాల నుంచి మన యూసోగా ఎగ్రి లూషియస్ యొక్క గొంతుని కోసి పడేస్తాడు అనమాట. అండ్ గైస్ ట్రస్ట్ మీ, ఈ ప్యానెల్ యానిమేషన్ లో బ్యాడాస్ గా ఉండబోతుంది. సో ఈ అటాక్ వల్ల మన లూషియస్ కంట్రోల్ చేస్తున్న ఆ పాలడిన్ యొక్క బాడీ అయితే డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన యూనో ఇంకా లూషియస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ వీళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మన లూషియస్ చెప్తాడు, నీ యొక్క మ్యాజిక్ తొందరలో అయిపోవడానికి వెళ్తుంది, నిన్నెవరు కాపాడలేరు అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడు మన యూనో తన దగ్గర ఉన్న ఆ కొంచెం యాంటీ మ్యాజిక్ తో లిటరలీ మన ఆస్తా ఒక అటాక్ ని ఉపయోగిస్తాడు అనమాట. అదే బ్లాక్ మీటియోరైట్. ఈ అటాక్
అటాక్ తో మన లూషియస్ యొక్క ఫేస్ మీద చిన్న స్కార్ పడిద్ది. ఇంకా మన యూనో తన దగ్గర ఉన్న ఆ డీమన్ డ్యూలర్ స్వార్డ్ ని ఇసిరేస్తాడు. ఇంకా మన ఆస్తా వెంటనే వచ్చి ఆ స్వార్డ్ ని పట్టేసుకుంటాడు. ఇంక తను చెప్తాడు సారీ ఫర్ దిస్ లేట్ బట్ నేను వచ్చేసా యూనో అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన యూనో కూడా చెప్తాడు నువ్వు చాలా లేట్ గా వచ్చావురా అని. కానీ మన లూషియస్ తను నవ్వుతూ ఉంటాడు, ఎందుకంటే తన దగ్గర ఒక పెద్ద వెపన్ ఉందన్నమాట, అదే మన లిచిత. ఇక్కడ మన లూషియస్ చెప్తాడు హే ఆస్తా నువ్వు తన్ని కోయగలవా అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట విని తర్వాత మన ఆస్తా చెప్తాడు నేను తన్ని కోయగలను. దట్స్ రైట్ కదా లీబే అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట విని తర్వాత మన లీబే యొక్క రియాక్షన్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ లిచిక బ్రతుకున్నప్పుడు మన లీబే తనకి ప్రామిస్ చేశాడు అన్నమాట, నీకు ఏదైతే ఇంపార్టెంటో దాన్ని నేను ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి తను ప్రామిస్ చేస్తాడు. ప్రస్తుతం మన లిచికకి మన ఆస్తా అంటే చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వై మన లీబే కూడా రెడీ అయిపోతాడు అనమాట. ఆస్తా కోసం వాళ్ళ మదర్ ని డిఫీట్ చేయడానికి తను రెడీ అయిపోతాడు. ఇంకా వీళ్ళిద్దరు ఒకేసారి అటాక్ చేయడానికి వెళ్తారు. కానీ అప్పుడే మన యూనో స్టార్ మ్యాజిక్ ని ఉపయోగించి అక్కడున్న ఇచికాని వెంటనే ఆస్తా ముందుకి టెలిపోర్ట్ చేస్తాడు అనమాట. ఇంకా మన ఆస్తా తన్ని ఒక్క స్లాష్ తో డిఫీట్ చేస్తాడు. మీరు ఈ ప్యానెల్ లో చూసుకోవచ్చు మన ఆస్తా ఇప్పుడు వరకు వాళ్ళ మదర్ ని అసలు ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం మన ఆస్తా వాళ్ళ సొంత మదర్ ని చూశారు. ఇంకా ఆస్తా వాళ్ళ మదర్ ఆస్తాని లాస్ట్ టైం హక్ చేసుకునింది. బట్ ఇన్ రియాలిటీ అక్కడ ఆస్తా వాళ్ళ మదర్ సోల్ కూడా లేదన్నమాట, అది జస్ట్ ఒక బాడీ మాత్రమే. బట్ స్టిల్ మన ఆస్తా వాళ్ళ మదర్ ని ఫస్ట్ టైం చాలా దగ్గరగుండి చూశారు. సో అందుకనే తను మన యూనోకి థ్యాంక్స్ చెప్తాడు అనమాట. కానీ మీరు ముందు చూసుకుంటే మన లూషియస్ మాత్రం నవ్వుతూనే ఉంటాడు. తను ఒక వియర్డ్ స్మైల్ ఇస్తాడు. ఇది చూసి మన ఆస్తాకి చాలా కోపం వచ్చింది. తను చెప్తాడు ఇక ఇదే మన లాస్ట్ బ్యాటిల్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత లూషియస్ కన్నా నేను షాక్ అయిపోయా, ఎందుకంటే ఈ ఫైనల్ బ్యాటిల్ నేను ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది అనుకున్నా, కానీ మన ఆస్తా ఇప్పుడు చెప్తున్నాడు ఇప్పుడు ఫైనల్ బ్యాటిల్ స్టార్ట్ అయిందని. ఈ మాట వినిన తర్వాత మన లూషియస్ వెంటనే తన బోన్ మ్యాజిక్ ని ఉపయోగించి వీళ్ళిద్దరి మీదకి అటాక్ చేస్తాడు. ఈ ఫైట్ దాదాపు కొన్ని నిమిషాల వరకు నడిచిద్ది. లిటరల్లీ వీళ్ళు ఆగకుండా కొట్టుకుంటారు. ఇక్కడ మీరు చాలా ప్యానెల్స్ చూసుకోవచ్చు. ఒక్కొక్క పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో చాలా పెద్దగా అయిపోయింది. సో మీరు విజువల్స్ ఎంజాయ్ చేయండి. ఇంకా స్పెషల్లీ ఈ ఫైట్ మొత్తం జరుగుతుంది ఎక్కడో తెలుసా, క్లోవర్ కింగ్డమ్ మీద ఒక క్యాస్ల్ ఉంది కదా, అది మన లూషియస్ క్రియేట్ చేశాడు, అక్కడి ఫైట్ జరుగుతుంది. ట్రస్ట్ మీ గైస్ ఇక్కడ ఒక్కొక్క ప్యానెల్ యొక్క క్వాలిటీ మామూలుగా లేదు. ఐ డోంట్ నో ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఆ క్వాలిటీలో వస్తుందో రాలేదో, బట్ మాంగా చాప్టర్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. ఇక్కడ మన ఆస్తా ఇంకా యూనో చాలా సింక్ లో ఫైట్ చేస్తారు. లిటరల్లీ ఇక్కడ మన ఆథరే చెప్తాడు ఈ రెండు రైవల్స్ లూషియస్ తో ఫైట్ చేస్తూ ఒకరినొకరు లెవెలప్ చేసుకుంటున్నారు, ఈవెన్ ఫాస్టర్ ఈవెన్ డీపర్ అండ్ దే ఆర్ గెటింగ్ ఈవెన్ స్ట్రాంగర్ అని చెప్పి ఇక్కడ మన రైటర్ అంటున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఫైట్ లో వీళ్ళిద్దరు చాలా ఇంప్రూవ్ అవుతున్నారు అని చెప్పి ఇక్కడ మన రైటర్ అంటుండు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి అడ్రెమినల్ ని చూపిస్తారు. మనోడు స్పెక్టేటర్ అన్నమాట, పైనుండి మొత్తం చూస్తూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మెరోలియానా ఇంకా ఐసెల్ ని చూపిస్తారు. వీళ్ళిద్దరు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంకా రెండో వైపు మనం పెట్రిని కూడా చూసుకోవచ్చు, తను మిగతా ఏంజల్స్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అలాగే లెఫ్ట్ సైడ్ లో మనం డ్రాగన్ కింగ్డమ్ మ్యాజిక్ నైట్స్ ని కూడా చూసుకోవచ్చు. వాళ్ళైతే ప్రస్తుతం మన మోరిస్ తో ఫైట్ చేస్తూ ఉంటారు. ఇంక ఇది మొత్తం పైనుంచి మన ఎడ్రమ్లిక్ చూస్తూ ఉంటాడు. కానీ ఒక్క సీన్ చూసి తను నవ్వుతాడు అన్నమాట. ఆ సీన్ ఏంటంటే మన యామి ఇచికా నాష్ వీళ్ళు కలిసి మోర్గన్ తో ఫైట్ చేస్తూ ఉంటారు కదా, కానీ ఇక్కడ మన మోర్గన్ చాలా స్ట్రాంగ్ గా మారిపోయాడు అన్నమాట. లిటరలీ తను ఒక అటాక్ చేస్తాడు అండ్ దిస్ ఈస్ క్రేజీ. అసలు మీరు ఈ ప్యానెల్ ని చూడండి బ్రో, ఇక్కడ ఇన్ని లైట్స్ వస్తున్నాయి. అసలు ఈ అటాక్ ని ఆపడం ఒక రకంగా ఇంపాసిబుల్ వాళ్ళకి. సో అందుకనే వాళ్ళు వెళ్ళి ఒక చోట దాక్కుంటారు. ఇంక ఇక్కడ మన యామి చెప్తాడు ఒకవేళ మన సిచ్యువేషన్ కనుక ఇలాగే ఉంటే మనం డేంజర్ లో పడబోతున్నాం, మనం వాడి దగ్గరికి వెళ్లకుండా ఫైట్ ఎలా చేస్తాం, వాడు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు అని చెప్పి ఇక్కడ మన కెప్టెన్ యామి అంటాడు. ఇంకప్పుడే మన ఎడ్రెమెలల్ ఎగురుకుంటూ వీళ్ళ దగ్గరికి వస్తాడు అనమాట. అది చూసి వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఇక్కడ మన నాష్ అనుకుంటాడు వీడు మన మీద అటాక్ చేయడానికి వచ్చాడేమో అని చెప్పి తను అనుకుంటాడు. కానీ మన ఎడ్రెమెలల్ చెప్తాడు హే డార్క్ మ్యాజిక్ యూజర్ నీకు నా హెల్ప్ కావాలా అని చెప్పి తను అడుగుతాడు. ఇది చూసిన తర్వాత అక్కడున్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు. ఇంకా మన కెప్టెన్ యామి చెప్తాడు అసలు నీ రియల్ ఇంటెన్షన్ ఏంటి, నువ్వు మాకు ఎందుకు హెల్ప్ చేయాలని అనుకుంటున్నావు అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన ఎడ్రెమెలల్ చెప్తాడు వెల్ నేను మీకు ఎందుకు హెల్ప్ చేద్దామని అనుకుంటున్నానంటే బికాస్ హ్యూమన్స్ ఆర్ సో ఇంట్రెస్టింగ్. వీడు మన లూషియస్ ని బిట్రే చేయబోతున్నాడు అని చెప్పి ఈ దేశాలు చూసే మనకి ఎప్పుడో అర్థమైపోయింది. కానీ ఇలా బిట్రే చేస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. పైగా మన ఎడ్రెమెలల్ చెప్తాడు నీ బాడీ కూడా ఎప్పుడు రెడీ అయిపోయింది, అండర్వరల్డ్ యొక్క రిచువల్ చేసిన తర్వాత నీ బాడీలో చాలా చేంజెస్ వచ్చాయి, నౌ ఇట్స్ పర్ఫెక్ట్, నువ్వు కావాలంటే ఒక డెవిల్ హోస్ట్ లా మారచ్చు. పైగా మీరందరూ ఓడిపోతారని తెలిసిన తర్వాత కూడా మీరందరూ ఆ లూషియస్ తో ఫైట్ చేయడానికి వెళ్లారు. నౌ ఐ డజంట్ కేర్, అసలు ఏ సైడ్ గెలిచిద్ది ఏ సైడ్ ఓడిపోయిద్ది దీంతో నాకు సంబంధమే
లేదు, నాకు ఈ థ్రిల్ కావాలి, ఐ ఆమ్ సో ఎక్సైటెడ్ టు ప్లే దిస్ గ్యాంబెట్ అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన యామి ఎక్సైటెడ్ అయిపోతాడు. తను చెప్తాడు, యా ఐ లైక్ ఇట్, లెట్స్ డూ దిస్ గ్యాంబెట్ అని చెప్పి తను అంటాడు. దాంతో మన ఎడ్రమెలక్ ఇంకా మన యామి వీళ్ళిద్దరు కంబైండ్ అయిపోతారు అనమాట. ఇక్కడ మనం న్యూ ట్రాన్స్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇంకా చెప్పడమే మర్చిపోయా, మన ఎడ్రమెలక్ దగ్గర లైట్ మ్యాజిక్ ఉంది అనమాట. యా తను లైట్ మ్యాజిక్ యూజర్, తన దగ్గర లైట్ మ్యాజిక్ ఉంది. అండ్ ట్రస్ట్ మీ గైస్, మన యామి దగ్గర ఇప్పుడు డార్క్ మ్యాజిక్ ఉంది, అలాగే లైట్ మ్యాజిక్ కూడా ఉంది. లిటరలీ మనోడు ఒక బీస్ట్ లాగా మారిపోతాడు. అసలు మోర్గన్ ని చాలా ఈజీగా డిఫీట్ చేసేస్తాడు. అసలు మన యామి ఇంత పవర్ఫుల్ గా మారిపోతాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలా. బట్ మన యామి ఇప్పుడు తన ప్రైమ్ టైమ్ లో ఉన్నాడు. అండ్ ఇక్కడ ఏమైందో తెలుసా, మన లూషియస్ టెలిపతిని ఉపయోగించి మన ఎడ్రమిల్ తో మాట్లాడతాడు. తను చెప్తాడు, ఇంతకి తమ్ముడు నువ్వు ఇలా ఎందుకు చేసావని చెప్పి తను అడుగుతాడు. ఇక్కడ మన ఎడ్రమిలక్ చెప్తాడు, బాబాయ్ నువ్వు గెలిస్తే ఇక్కడ అంతగా ఇంట్రెస్టింగ్ ఏం ఉండదు, సో దట్స్ వై నేను వీళ్ళ టీమ్ లోకి వెళ్ళానని చెప్పి తను అంటాడు. దీంతో ఫైనల్లీ మన లూషియస్ రియలైజ్ అవుతాడు ఈ ఎడ్రమిలక్ ఒక రాంగ్ నంబర్ అని. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి మెరోలియానా ఇంకా ఐరిస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన మెరోలియానా ఐరిస్ ని డిఫీట్ చేసేసింది. ఇక్కడ మన మెరోలియానా చెప్పిద్ది, నీలాంటి మోషన్ ని నేను ఎక్కడా చూడలేదు అని చెప్పి తను అనిద్ది. ఈ మాట విని తర్వాత మన ఐరిస్ చెప్పిద్ది, సేమ్ గోస్ ఫర్ మీ, నీలాంటి మోషన్ ని నేను ఎక్కడా చూడలేదు అని చెప్పి తను అనిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన లూషియస్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన లూషియస్ చాలా ఇరిటేటెడ్ గా ఉన్నాడు అనమాట వీళ్ళతో ఫైట్ చేసి. అందుకనే తన దగ్గర ఉన్న మ్యాజిక్ లన్నీ కలిపేసి ఒక పెద్ద మ్యాజిక్ అటాక్ చేసేస్తాడు. ఈ అటాక్ చూసిన తర్వాత మన ఆస్తా యూనో వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఇక్కడ మన లూషియస్ చెప్తాడు, ఐ నో ఈ అటాక్ నుంచి మీరిద్దరు సర్వైవ్ అయిపోతారు, కానీ మీ కిందున్న సివిలియన్స్ పరిస్థితి ఏంటి అని చెప్పి తను అంటాడు. ఈ మాట వినిన తర్వాత మన యూనో ఇంకా ఆస్తా వీళ్ళిద్దరు ఆలోచిస్తారనమాట. ఈ అటాక్ నుంచి మనం తప్పించుకుంటే కిందున్న ప్రతి ఒక్కరు చనిపోతారు, అలా అని మనం ఈ అటాక్ ని ఆపేస్తే లూషియస్ గాడికి ఒక ఛాన్స్ దొరికిద్ది, ఆడొచ్చి మనల్ని ముట్టుకున్నాడా మన గేమ్ ఓవర్ అయిపోయిద్ది అని చెప్పి వీళ్ళిద్దరు ఇక్కడ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకప్పుడే కింద నుంచి మన ఫిగోలియన్ చెప్తాడు, హే యూనో ఇంకా ఆస్తా మీరు వెళ్ళి లూషియస్ మీద ఫోకస్ పెట్టండి, ఈ వచ్చే అటాక్ ని మేం హ్యాండిల్ చేస్తామని చెప్పి తను అంటాడు. ఇంక ఈ ప్యానెల్ లో మీరు మన ఫిగోలియన్ యొక్క స్పిరిట్ డైవ్ మోడ్ ని కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ మన ఫిగోలియన్ ఇంకా మెరోలియానా వీళ్ళిద్దరు కలిసి ఆ అటాక్ మీదకి ఇంకో అటాక్ చేస్తారనమాట, ఆ అటాక్ ని ఆపడానికి. కానీ వాళ్ళ యొక్క ఫైర్ పవర్ అనేది ఇక్కడ సరిపోదన్నమాట. అందుకనే వాళ్ళిద్దరు ఇక్కడ కలిసి లియో అని వాళ్ళు అరుస్తారు. ఇంకా మనోడు కూడా పరిగెత్తుకుని వచ్చేస్తాడు. ఇక్కడ వీళ్ళు ముగ్గురు కలిసి ఆ లూషియస్ యొక్క పవర్ఫుల్ స్పెల్ ని ఆపేస్తారనమాట. ఇక్కడ మన లియో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఫైనల్లీ తన ఫ్యామిలీకి తన అవసరం వచ్చింది, తను కూడా కొంచెం హెల్ప్ చేయగలిగాడు అని చెప్పి తను ఫైనల్లీ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి ఆస్తా ఇంకా యూనో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం వాళ్ళిద్దరు మన లూషియస్ ఫైట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకప్పుడే మనకి యూనో యొక్క స్పిరిట్ ని చూపిస్తారు. పక్కన మీరు ఆస్తా యొక్క డెవిల్ లీబెని కూడా చూసుకోవచ్చు. కానీ యూనో యొక్క స్పిరిట్ బెల్ చెప్పిద్ది, ఫైనల్లీ యూనో మనమిద్దరం ఇప్పుడు ఒకటి కాబోతున్నామని చెప్పి తను అనిద్ది. ఇంకా దీని నెక్స్ట్ ప్యానెల్ లో మనం చూసుకుంటే మన యూనో ఆస్తా వీళ్ళిద్దరూ కలిసి లూషియస్ మీద ఒక అటాక్ చేశారు. ఇంకా అటాక్ మన లూషియస్ కి తగిలింది కూడా. ప్యానెల్ లో మీరు చూసుకోవచ్చు. ప్రస్తుతం మన యూనో యొక్క డిజైన్ మొత్తం మారిపోయింది. ఇక్కడ మన బెల్ ఇంకా యూనో కంప్లీట్లీ కలిసిపోయారన్నమాట. మన యూనో యొక్క ఇంకొక కొత్త ఫామ్ ఇది. ఇక్కడ మీరు యూనో యొక్క చెస్ట్ మీద కొంచెం గమనిస్తే ఇక్కడ 4 లీఫ్ గిమ్బామ్ యొక్క సింబల్ ఉంది. సో ఇక్కడ కంప్లీట్ తన బుక్ తో తను కంబైండ్ అయిపోయాడు అనమాట. సో దట్స్ వై ఇక్కడ ఈ సింబల్ వచ్చింది. అండ్ ఇది చూసి నాకు అర్థం కాలా, ఈడు ఆల్రెడీ చాలా పవర్ఫుల్, కానీ మన సెన్సే ఈడికి ఫార్ముల మీద ఫార్ములు ఇస్తూనే ఉన్నారు. మన యూనోకి అసలు చాలా ఫార్ములు ఉన్నాయి బ్రో. ఇంతటితో ఈ 3 చాప్టర్స్ అయిపోయినాయి. సో ఈ 3 చాప్టర్స్ మీకు ఎలా అనిపించింది కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. మీ దగ్గర ఏమైనా థీరీస్ ఉన్న కామెంట్స్ లో చెప్పండి, నేను ప్రతి కామెంట్ రీడ్ చేస్తా. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చండి గైస్. ఇంకొక ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.